నమస్తే. పాలేటి కృష్ణవేణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త, మంగళగిరి వాస్తవ్యురాలు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అనేకమైన పోస్టులు పెట్టడంలో ప్రాచుర్యం పొందినటువంటి మహిళ. ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ట్వీట్లు చేస్తున్నటువంటి మహిళగా ఆమెకి మంచి గుర్తింపు ఉంది. ఆమెను నిన్న సాయంత్రం నాగోల్, హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నారు. బహుశా సాయంత్రానికి గురజాల కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ టీముని అలర్ట్ చేశారు. తక్షణమే దాచేపల్లి, గురజాల లీగల్ టీం వెళ్ళి ఆమెకు న్యాయ సహాయాన్ని అందించేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. అసలు పాలేటి కృష్ణవేణిని ఎందుకు అరెస్ట్ చేశారు, కారణం ఏమిటి, ఆమె చేసిన తప్పేమిటి అనే దాని మీద మనం ఇక్కడ కొద్దిగా చర్చించుకోవాలి. పాలేటి కృష్ణవేణి ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పనిచేసింది. ఆ తర్వాత ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి కుటుంబం. ఆమె భర్త రాజ్కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడం కోసం మంగళగిరిలో తన శక్తిని వినియోగించడానికి ప్రయత్నం చేశాడు. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునేమో ఎన్నికలు అయిపోయాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే చిలకలూరిపేట దాటి వారి అత్తగారింటికి వెళితే అక్కడ రాజ్కుమార్ని పట్టుకొని లాక్కొచ్చి కిడ్నాప్ చేసి మంగళగిరి సమీపంలో దారుణంగా కొట్టారు. కొట్టడంతో పాటు లోకేష్ గారి ఫోటో ముందు మోకాళ్ళ దండ వేయించి దండం పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి చాలా క్రూరంగా వ్యవహరించారు. ఇది ఆ రోజున సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయాన్ని కూడా బహుశా మీకు గుర్తుండే ఉంటుంది. అంత దారుణంగా పాలేటి కృష్ణవేణి భర్తని కొట్టి హింసించారు. దాని మీద కేసు పెట్టారనుకోండి, మీ అందరికీ తెలుసు కదా మనం కేసులు పెడితే ఏ విధంగా పోలీసులు రియాక్ట్ అవుతారో. ఇది వారికి ఉన్న చిన్న నేపథ్యం. ఆ తర్వాత వీరిని వేధిస్తారని, వీరిని కొడతారని, వీరిని పోలీసులు హింసిస్తారనేటువంటి ఉద్దేశంతో మన ప్రాంతంలో ఉండటంలా పిల్లలను కూడా తీసుకొని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో పిల్లల్ని చదివించుకునేటటువంటి కార్యక్రమంలో చేస్తున్న ట్విట్టర్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఈ కృష్ణవేణి గారు. అయితే ఈ మధ్యకాలంలో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో ఫంక్షన్ జరిగింది. బహుశా వారి మనవడి నిశ్చితార్థం అనుకుంటాను. ఆ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల్ని, మిత్రుల్ని అందరినీ పిలిచారు. దానికి కృష్ణమాదిక్ గారిని కూడా పిలిచారు. ఆ కృష్ణమాదిక్ గారిని పిలిచినప్పుడు భోజనాల సమయంలో కృష్ణమాదిక్ గారికి ఆకులు వేశారని, అదేవిధంగా భోజనం కడమ వారికి వెండి పళ్ళాల్లో పెట్టారనేటువంటిది ఒక ట్వీట్ ఆమె చేసినట్టుగా ఆరోపణ జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు ఆమె ట్వీట్ చేసిందో లేదో తెలియదు. నేను ట్విట్టర్ వెతికితే ఆ ట్వీట్ కనిపించలేదు. ఆ 2 ఫోటోలు పెట్టి ఆమె ట్వీట్ చేసిందని ఒక కేసుని దాచేపల్లిలో రిజిస్టర్ చేశారు. జరిగిందేమో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో సంఘటన, ట్వీట్ చేసిందేమో హైదరాబాద్ నుంచి, కేసు పెట్టిందేమో దాచేపల్లిలో 1/3/2025లో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు దీని మీద. ఆ కేసులో ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ మధ్యలో ఇంకోటి జరిగింది ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు ఈ కృష్ణవేణి గారు కూడా తన ట్వీట్లో ఏం చెప్పిందంటే, నేను చర్చకు సిద్ధం, నీ సవాల్ను స్వీకరిస్తున్నాను, ప్లేస్ చెప్పు, టైం చెప్పు, నేను వచ్చి నీతో చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రతి సవాలు విసిరింది. బహుశా అది కూడా చూసిన తర్వాత మరింత కోపం వచ్చి ఉంటుంది తెలుగుదేశం వారికి. అందువల్ల తక్షణమే దాచేపల్లి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయబడినటువంటి కేసులో ఆమెను హైదరాబాద్ వెళ్ళి నాగోల్లో ఉంటే, అది కూడా ఎవరి ఇంట్లోనో ఉంటే పట్టుకొని తీసుకొచ్చారు. ఇవాళ బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా ఒక దారుణంగా ఒక చిన్న చిన్న సంఘటనలు ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి సంఘటనల మీద కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి వాళ్ళు ట్విట్టర్లో ఎన్ని పెడుతున్నారు, ఎన్ని పోస్టులు పెడుతున్నారు, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, దాని మీద మాత్రం ఏ విధమైన యాక్షన్ పోలీసు వారు తీసుకోరు.
మొన్న చిత్రం ఏంటంటే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నాడు కదా, మాధవ్ మొన్న ప్రెస్ మీట్లో నారా లోకేష్ గురించి ఒక వ్యాఖ్య చేసి దాని మీద కూడా కేసు పెట్టారు. ఆ వ్యాఖ్య ఏమిటి అంటే, ఆడవారికి అక్క కాదు, మగవారికి బావ కాదు లోకేష్ అని వ్యాఖ్య చేశాడు. ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. అది కూడా సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్లో వ్యాఖ్య చేశాడు. దాని మీద కూడా కేసు పెట్టారు. ఇలా పొలిటికల్ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఒకటైతే తెలుసుకోవాలి, ఇప్పుడు మిలిటరీ మీద ఆధారపడి దేశాన్ని రక్షించుకుంటారు. ఏ దేశమైనా, మన దేశమైనా, పాకిస్తాన్ అయినా, లేకపోతే ఇంకో దేశమైనా తన దేశాన్ని రక్షించుకోవడానికి మిలిటరీ మీద ఆధారపడతారు. అది కరెక్ట్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీద, మిలిటరీ మీద ఆధారపడి తమ దేశాన్ని వాళ్ళు రక్షించుకుంటారు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తాము రక్షించుకోవడానికి పోలీసుల మీద ఆధారపడుతున్నారు. ఇది చరిత్రలో ఎక్కడా లేదు. చాలా దుర్మార్గమైన విషయం. పోలీసుల మీద ఆధారపడి మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలి అనుకుంటే మాత్రం దానికి రక్షణ జరగదు కదా, చివరికి విధ్వంసం జరుగుతుంది మీ పార్టీలో అనేది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ప్రతి వారు ఖండించాలని, కృష్ణవేణి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, లీగల్ టీం తక్షణమే వెళ్ళి వారికి లీగల్ సహాయాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఒక కృష్ణవేణే కాదు, ఎవరిని అరెస్ట్ చేసినా సోషల్ మీడియా కార్యకర్తల్ని కాపాడుకోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మేము భావిస్తున్నాం. అక్కడికి తక్షణమే మా లీగల్ టీములు తరలి వెళతాయి, లీగల్ సహాయాన్ని అందిస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.